మే 15 దేవుని వాగ్దానం. విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇర్మియా 31:3. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభాలు తెలియచేయుచున్నాను. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి మనమందరం సంతోషంగా ఉండడానికి ప్రభు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, మనలో చాలామంది వారి జీవితాలను దేవునిలో కట్టుకునే క్రమములో ముందుకు వెళుతున్న సందర్భంలో అనేక రకాలైనటువంటి సమస్యలు, కష్టాలు వారు అనుభవించవలసి వస్తూ ఉంటుంది. అటువంటి సందర్భంలో వారికి ఎవరైనా ఒకరు తోడు, ఒక బలమైన హస్తం ఉంటే బాగుండును అని ఆలోచించేవారు కూడా మన చుట్టూ ఉంటారు. మనకు కూడా అటువంటి సందర్భాలు తారసపడుతూ ఉంటాయి. పౌలు తన జీవితంలో కలిగిన సమస్యను బట్టి, నాకు దేవా ఈ ముళ్ళు తీసివేయి అని ప్రార్థించినప్పుడు, నా కృప నీకు చాలును అని కొరింథీ పట్టణంతో మాట్లాడిన సందర్భాన్ని మీకు నేను గుర్తు చేస్తూ ఉన్నాను. దేవుడి ఇచ్చే వాగ్దానములో చాలా గొప్పది ఆయన కృప మనం కలిగి ఉండడం. ప్రభు అంటున్నాడు, విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. నిత్యము మనల్ని విడిచిపెట్టక ఆయన కృపతో బలపరిచేవాడు. కృప చేత మనం రక్షింపబడ్డాం. ఆయన కృప ఉంటే మనకి చాలా శ్రేష్టమైన దీవెనలు కలుగుతాయి. అటువంటి ఉన్నతమైన కృపను మనము కలిగి ఉన్నాము. దేవుడు ఇచ్చే ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడి మనము ప్రభు యొక్క ఆశీర్వాదాలు కలిగి ఉండాలి. కారణం ఏంటంటే, దేవుడు ఎప్పుడు మనకి దేవుడై మనము ఆయన ప్రజలై ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మరి దేవుని ప్రజగా ఉండడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? దేవుని ప్రజగా ఉండే వారి జీవితాలలో ఆయన కృప ఎప్పుడు విడిచిపోదు. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నీకు వందనాలు. నీ బిడలు నీ ప్రజగా ఉండడానికి, వారికి మీరు దేవునిగా ఉండడానికి మీ సహాయము బిడలకు దయచేయండి. నీ రక్షణతో వారిని ఆశీర్వదించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యములు అన్నిటిలో గొప్ప జయము దయచేయండి. ప్రభువా, నేడు వారి ఆలోచనలన్నిటినీ నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాను. వారి సమస్యలు తొలగించండి. రక్షణ ఆనందంతో నింపండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయిన వారి కుటుంబాలలో ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక.